చూద్దాం. నల్గొండలో భారీ ఎత్తున మెజారిటీ సాధించినట్టుగా తెలుస్తోంది. 4 లక్షల చిల్లర, దాదాపు 5 లక్షల దగ్గర మెజారిటీ సాధించినట్టుగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న రఘువీర్ రెడ్డి. రైట్, ఒకసారి మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు పరమేష్ ఎట్లా చూడాలి ఇవాళ రఘువీర్ రెడ్డి విజయం? ఎంత మెజారిటీ ఇప్పుడు ఫైనల్గా ఎంతవరకు వచ్చింది? నల్గొండ పార్లమెంట్ సంబంధించి అయితే ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ఏదైతే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఒక స్పష్టమైన మెజార్టీ అయితే కనపరిచింది. మరోసారి నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అయితే కంచుకోట అని చెప్పేసి నిరూపించినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినటువంటి స్థానం ఏదైతే ఉందో అయితే నల్గొండనే అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 5 లక్షల చిల్లర. కంటిన్యూ చేయండి పరమేష్. దాదాపుగా 5 లక్షల చిల్లర మెజార్టీ వచ్చిన స్థానం కూడా నల్గొండ అని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుండి కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 3 పార్టీల అభ్యర్థులు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించి గెలుపుపై ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులలో ఉదయం నుండి ఫస్ట్ రౌండ్ నుంచి అయితే ఒక స్పష్టమైన మెజార్టీ కనబరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఏదైతే పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క హాల్ కేటాయించారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్లు కేటాయించి మొత్తం 24 రౌండ్లోనైతే కౌంటింగ్ ప్రక్రియనైతే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించినట్టు దానికి కూడా ఒక హాల్ కూడా కేటాయించడం జరిగింది. దానికి కూడా 24 రౌండ్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతే 24 రౌండ్లలో టోటల్ గా కూడా ప్రతి రౌండ్ లో కూడా ఒక స్పష్టమైన మెజార్టీ తోటైతే కుందూరు రఘువీర్ రెడ్డి అయితే తన బలాన్ని అయితే ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది. స్పష్టమైన మెజార్టీ కూడా కనపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు అయితే ప్రతిష్టమైన పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. 3 అంచెల పోలీస్ బందోబస్తు అంటే లోకల్ పోలీసులతో పాటు ఆర్మీడ్ పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 360 మంది పోలీస్ అధికారులతో అయితే ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి గురించి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇప్పటికే కౌంటింగ్ కూడా అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ కోసం ప్రకటించడానికైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఇటు సూర్యాపేట కలెక్టర్ కావచ్చు, నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికీ మొత్తం క్యాండిడేట్ రఘువీర్ రెడ్డి అయితే ఆ ఎన్నికల ఏదైతే నియామక పత్రం ఉందో అది అందుకోవడానికి అయితే కౌంటింగ్ హాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో దాదాపుగానైతే ఈ నల్గొండ స్థానాన్ని అయితే పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంది. రైట్ పరమేష్, ఇందులో ప్రధానంగా ఒకటి బీజేపీ సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్ వీక్ అన్నది ఇందులో చూడాల్సిన అవసరం ఉంటుందా? ఎట్లా సైదిరెడ్డి గతంలోనే వివాదాస్పద వ్యక్తి, గతంలో బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేసిండు, ఆ తర్వాత బీజేపీ వాళ్ళ మీదే దాడులు చేసిండు. అటువంటి కాంట్రవర్షియల్ పర్సన్ని తీసుకొచ్చి ఇవాళ పని చేయించడం అని చెప్పారంటే బీజేపీ రాంగ్ స్టెప్ వేసినట్టుగానే కనిపిస్తుందా? సార్, మొదటి నుంచి కూడా సైదిరెడ్డిని ఏదైతే బీఆర్ఎస్ నుంచి అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఆయన మళ్ళీ బీజేపీలో చేరినప్పటి నుండి కూడా స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, హుజూర్ నగర్ సంబంధించినటువంటి సూర్యాపేట సంబంధించినటువంటి లీడర్స్ అయితే తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో హుజూర్ నగర్ సంబంధించినటువంటి పోడు భూముల విషయంలో అయితే అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద కూడా కేసులు పెట్టించి దాదాపుగా ఒక 20-30 రోజులు జైలుకు పంపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ విషయంలోనైతే ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర నాయకులు కావచ్చు, కేంద్ర నాయకులు కావచ్చు కొంత సర్ది చెప్పి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక బలమైన క్యాండిడేట్, ఆర్థికంగా ఉన్నటువంటి క్యాండిడేట్ ఉంటే కొంత మనకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నచ్చ చెప్పడం తోటైతే కొంత వీళ్ళంతా సర్దుమణికి ప్రచారం చేసినప్పటికీ కోఆర్డినేషన్ అయితే ఖచ్చితంగా మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బీజేపీ ఈయన ప్రకటించినప్పటి నుంచి కూడా నామమాత్రంగానే ప్రచారాలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంత పెద్దగానైతే ప్రజల్లోకి దూసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, మోడీ విజన్ ను తీసుకుపోవడంలో కొంత లోపించిందని కూడా చెప్పుకోవచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ పరమేష్. మానవతారాయ్ గారు, ఎట్లా చూడాలి ఇప్పుడు? అంటే మొత్తంగా భారీ ఎత్తున